మా పేరు మిద్దలింగం. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? టీఆర్ఎస్ 12 సీట్ల దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన చేసిన పనుల గురించి ఏ పనైనా అని చాలా బాగా చేసిండు. కరెంటు కానీ, నీళ్ళు కానీ, ఏ వర్క్ అయినా మంచి పనులు చేసిండు కాబట్టి ఆయనకు 12 సీట్లు వచ్చే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. కానీ టీఆర్ఎస్ పని అయిపోయింది, టీఆర్ఎస్లో చాలామంది నాయకులు పార్టీ మారుతున్నారు కదా, దానికి కారణం ఏమనుకోవచ్చు? అది అనుకునేటోళ్ళు అనుకుంటారండి. వాళ్ళు ఎవరైతే అగ్నెస్ట్ ఉండలో వాళ్ళు ఏదో ఒకటి రకంగా టీఆర్ఎస్ పని అయిపోతుంది అంటారు కాబట్టి మేము అందులో ఉన్నాం కాబట్టి మేము చేసిన పనులతోని మేము అలాంటి అనుకోము. మేము ముందు 12 సీట్లతో ముందుకెళ్తున్నామని అనుకుంటున్నాం. మరి టీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చే పార్టీ అంటే ఏమంటారు, కాంగ్రెస్ బీజేపీనా? ఇంత ముందుకు ఉండే బీజేపీ ఉండే, ఇప్పుడు బీజేపీ కొంచెం తక్కువైపోయింది, కాంగ్రెస్ కొంచెము ఎక్కువ నడుస్తుంది. కాంగ్రెస్తోనే పోటీ ఎక్కువ ఉంటుంది మాకు. కానీ కూతురు అరెస్ట్ వల్ల టీఆర్ఎస్ పార్టీ పని అయిపోతుంది, నెగిటివిటీ ఎక్కువ వచ్చింది కదా కవిత అరెస్ట్ పట్ల. ఈ కవిత అరెస్ట్ అయినంత మాత్రాన పార్టీకి ఏమో నష్టం లేదండి. కవితది చిన్న ప్రాబ్లం ఉంది కాబట్టి అక్కడ వెళ్ళిపోయింది. దాని గురించి నష్టపోయే అవకాశాలు ఏం లేవు. కవిత అరెస్టే మేము 12 సీట్లే కంపల్సరీ మేము 12 సీట్లు వచ్చే అవకాశాలు మాకు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత, ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అందరినీ జైల్లో పెట్టిస్తా అంటున్నారు. ఆయన అనుకుంటాడు జైల్లో అందరిని పెట్టించడం అనేది ఏమైనా ప్రాబ్లం ఉంటేనే పెట్టిస్తాడు, కానీ ప్రాబ్లం లేనంత మాత్రాన పెట్టిస్తా అంటే ఆయన గవర్నమెంట్ ఉన్నంత మాత్రాన ఆయన పై వాళ్ళు కూడా చూడాలి కదా. తప్పులు చూసుకున్నాక తప్పు ఉంటే వేస్తారు, లేకుంటే వెయ్యడు బస్. కానీ ఇక్కడ ఈసారి చూసుకుంటే నేషనల్ పార్టీనే బీజేపీకి, అంటే ఇక్కడ నేషనల్ పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ మధ్య పోటీ జరుగుతుంది, టీఆర్ఎస్ పార్టీ అనేది లేదు అంటున్నారు తెలంగాణలో. ఈ టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉంది. 10 ఏళ్ళు గవర్నమెంట్ పాలన చేసినప్పుడు వాళ్ళు లేదన్నంత మాత్రాన మేము అట్లాంటిది ఏమో ఊహించుకోము. మా పని మేము చేసుకుంటూ ముందుకెళ్తాము. మోదీ గారి పరిపాలన ఏమంటారు? సెంట్రల్ మోడీ పరిపాలన బాగానే ఉంది. మన దేశాన్ని రక్షిస్తుండు కాబట్టి మాకు చాలా నచ్చింది. ఇంకా బాగా చూడాలని మేము కోరుకుంటున్నాం మోడీ గారిని. ఇక్కడ కాంగ్రెస్ వచ్చి 5 months అవుతుంది కదా, వాళ్ళ పరిపాలన ఎలా ఉంది తెలంగాణలో? ఇంకేడనండి, ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా ఆయన పెట్టిన పథకాలన్నీ అమలు చేయలేదు. కొన్ని చేసిండు, అది నడుస్తున్నాయి. ఇంకా అమలు చేస్తూ అంటుండు. చేస్తే కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగానే ఉంటుంది. 2 లక్షలు రుణమాఫీ చేస్తాడు, August 15th అంతా చేస్తారనే నమ్మకం ఉందా రేవంత్ రెడ్డి గారు? అది ఆయన ఏమంటుండంటే August 15 వరకు నేను చేస్తా అంటుండు. August 15 చేయలేదంటే ఆ గవర్నమెంట్ మీద వేటు పడుతుంది అంతే. హరీష్ రావు గారికి ఒకవేళ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నారు. రాజీనామా మాట కట్టుబడి ఉంటారా ఆయన? ఈ హరీష్ రావు కట్టుబడి ఉండడు కదా, ఈయన చేస్తే కట్టుబడి ఉంటాడు. ఈయన చేయాలి, చేస్తే కట్టుబడి ఉంటాడు. ఈ సికింద్రాబాద్ చూసుకుంటే ఎవరు వస్తారు అనుకుంటున్నారు సార్ ఎంపీగా? సికింద్రాబాద్ చూసుకుంటే మన ఎంపీగా పద్మారావు వస్తాడు. పద్మారావు గారు సిట్టింగ్ ఎంపీగా ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా. సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, కానీ మా నమ్మకం అయితే మా టీఆర్ఎస్ తరఫున పద్మారావు వస్తారని మేము అనుకుంటున్నాం. బస్ అలాగే హైదరాబాద్ కానీ మల్కాజ్గిరి సిటీలో చూసుకుంటే ఎవరు రావచ్చు? ఇక్కడనైతే ముషిరాబాద్, మా సికింద్రాబాద్ అయితే పద్మారావు చాలా కన్వెన్షన్ జరుగుతుంది. పద్మారావు అయితే వస్తాడు. ఇంకా మల్కాజ్గిరి నేను తిరగలేదండి, సికింద్రాబాద్ గురించి నేను చెప్పగలుగుతున్నా. సో సెంట్రల్ అయితే బీజేపీ, స్టేట్ అయితే టీఆర్ఎస్. బస్ సెంట్రల్లో బీజేపీ అవకాశాలు ఉన్నాయి, స్టేట్ అయితే టీఆర్ఎస్. ఓకే, థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.